ఈరోజు బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మొత్తం బంగ్లాదేశ్‌లో ఈరోజు ఏం జరుగుతుంది? అసలు బంగ్లాదేశ్ అనేది ఎలా ఏర్పడింది? ఈరోజు ముస్లిం పాపులేషన్ అక్కడ ఏ విధంగా పెరిగింది? హిందువుల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి? దీని నుంచి మన భారతదేశంలో ఉన్న భారతీయులందరూ కూడా, హిందువులందరూ కూడా మెయిన్‌గా ఏం నేర్చుకోవచ్చు అనేది మొత్తం డీటెయిల్‌గా వీడియోలో చెప్తా, చివరి వరకు చూడండి. హాయ్, మైసెల్ఫ్ పవన్ రుద్రవీర్ షణ్ముఖ. వెల్కమ్ టు ది ఛానల్ పవన్ సనాతని. ఇట్లానే కంప్లీట్ డాక్యుమెంటరీస్, పాలిటిక్స్, పొలిటికల్ పాలసీస్, జియో పాలిటిక్స్ అన్నిటి మీద కూడా, కరెంట్ అఫైర్స్ మీద కూడా కావాలి అనిపించిన ప్రతి వీడియో మీకు తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మొన్న చేసిన గ్రౌండ్ రిపోర్ట్ చూడకపోతే వెళ్ళి చూడండి. పిఠాపురంలో కుల వివక్ష జరిగిందా లేదా అనే దాని మీద గ్రౌండ్ రిపోర్ట్ చేశాను. అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో 5 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి బంగ్లాదేశ్ అసలు ఏ విధంగా ఫామ్ అయింది. సెకండ్ వచ్చేసి ఇస్లామిక్ పాపులేషన్ ఏ విధంగా పెరిగింది. థర్డ్ వచ్చేసి ప్రజెంట్ బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఎట్లా ఉంది, దాని స్థితి ఎట్లా ఉంది, అక్కడ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోర్త్ వచ్చేసి హిందువులు దీని నుండి నేర్చుకోవాల్సిన అంశాలేంటి, ఏమేం తెలుసుకోవాలి అన్నీ చెప్తాను. ఫిఫ్త్ వచ్చేసి కంక్లూజన్, నా పర్సనల్ ఒపీనియన్ ఇస్తాను. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు బంగ్లాదేశ్ అనేది ఎలా పుట్టింది? బ్రిటిష్ ఇండియా 2 పార్ట్స్గా విడిపోయింది. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. అంటే ఈ రోజు మనం చూస్తున్న ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో అదనమాట. వెస్ట్ అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్. ఒకప్పుడు అది వెస్ట్ పాకిస్తాన్. విడిపోయిన 1 ఇయర్ తర్వాతే లింగ్విస్టికల్గా అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే ఏంటంటే అక్కడ అందరూ కూడా బెంగాల్ మాట్లాడతారనమాట. అయితే ఈ బెంగాల్ మీద ఉర్దూ అనే భాష ఏదైతే రుద్దబడుతుందో అది ఫస్ట్ వాళ్ళకి నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ కూడా రిలేషన్స్ బాగానే మెయింటైన్ చేస్తూ వచ్చేవి. ఎందుకంటే సెపరేషన్ అయిన తర్వాత కూడా ఈస్ట్ పాకిస్తాన్ కన్నా వెస్ట్ పాకిస్తాన్కి ఎక్కువ డబ్బులు దొరికినాయి అనమాట. అదవుతుందా అంటే మనకు కొంచెం అమౌంట్ కూడా ఇచ్చారు కదా, ఆ డబ్బులు దీనికి ఎక్కువ దొరికినాయి. అయితే వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే టెక్స్టైల్స్ చేసేవారు అనమాట. బట్టలు ఉంటాయి కదా, అవన్నీ నేసి అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసేవారు. అయితే కల్చరల్గా, పొలిటికల్గా, లింగ్విస్టికల్గా ఇలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు బాగా ఫైట్ చేశారు. వీళ్ళందరూ కూడా మాకు సెపరేట్ నేషన్ కావాలి, మేము పాకిస్తాన్తో ఉండమని చెప్పి బంగ్లాదేశ్ ఆ విధంగా ఫామ్ అయిందనమాట. అదవుతుందా? సో నేను బాగా డీప్గా వెళ్ళట్లేదు, జస్ట్ బేసిక్గా చెప్తున్నాను, ఎందుకంటే మన వీడియో పర్వ్యూ వేరే కాబట్టి. బంగ్లాదేశ్గా ఫామ్ అయింది. బంగ్లాదేశ్గా ఫామ్ అయినప్పుడు వాళ్ళు దాన్ని సెక్యులర్ కంట్రీ అనే చెప్పారు. సెక్యులర్గానే ఉంటారు, ఎందుకంటే అక్కడ మైనారిటీస్ అప్పటికీ హిందూసే. అదవుతుందా? సో ఈ మైనారిటీ హిందూస్కి ప్రొటెక్షన్ ఉంటుంది, మైనారిటీ హిందూస్కి అదర్ మైనారిటీ రిలీజన్స్కి ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పే సెక్యులర్ కంట్రీ అంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది కదా, అన్ని మతాలని సమానంగానే చూడాలి. కానీ అక్కడ ఉన్న డెమోగ్రఫిక్స్ చూస్తే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వ్యాలిడ్ టు కాల్ ఇట్ సెక్యులర్. అంటే ఈరోజు ఒకప్పుడు 22% మంది ఉన్న హిందువులు ఈరోజు 7-8% పడిపోయారు. కంప్లీట్గా స్టేట్హుడ్లో ఒకటి ఇస్లామే ఉంది. కానీ నిజంగా అంత సెక్యులరిజం పాటిస్తే ఈరోజు అక్కడున్న మైనారిటీస్ ఉండే కొద్దీ ష్రింక్ అయిపోవాల్సిన అవసరం ఏంటి, తగ్గిపోవాల్సిన అవసరం ఏంటి, ఎందుకు తగ్గిపోతున్నాయి, ఇది మనం ఆలోచించాలి. సెకండ్ పార్ట్కి వచ్చేసరికి బంగ్లాదేశ్లో ఏ విధంగా ముస్లిం పాపులేషన్ అనేది పెరిగింది, ఇస్లాం అనేది ఏ విధంగా పెరుగుతూ వచ్చింది అని చూస్తే డెమోగ్రఫికల్గా చూసుకున్నా, హిస్టారికల్గా చూసుకున్నా ర్యాపిడ్ కన్వర్షన్స్ అయితే చేయడం జరిగింది. అది మనకు కనిపిస్తుంది, తెలుస్తుంది కూడా. కన్వర్షన్స్ పక్కన పెడితే ఒకప్పుడు కూడా ఎక్కువ ఆ సుల్తానేట్స్ కానీ వాళ్ళందరూ పరిపాలించినప్పుడు కూడా చాలా కన్వర్షన్స్ జరిగినాయి ర్యాపిడ్గా. అప్పుడు కూడా ముస్లిం పాపులేషన్ ఎక్కువే. అదవుతుందా? ఇప్పుడు సెక్యులర్ కంట్రీ అయిన తర్వాత కూడా అక్కడ ఎన్నో రిపోర్ట్స్ ఏం చెప్తాయి అంటే ఈ రోజుకి కూడా ఏదన్నా పొలిటికల్ ఇష్యూస్ అయినా సరే మెయిన్ మైనారిటీస్ టార్గెట్ అవుతున్నారు. అక్కడ ఉన్న హిందూస్ టార్గెట్ అవుతున్నారు, వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు అనమాట. చాలా అటాక్స్ జరుగుతున్నాయి వేరు పొలిటికల్ ఇన్సిడెంట్స్లో. కానీ బాగా మైనారిటీస్ మీద, వాళ్ళ ఇళ్ల మీద, వాళ్ళ గుడుల మీద దాడి చేయడం, గుళ్ళను కోల్చడం, రాళ్ళు ఇచ్చుకొని కొట్టడం. ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అక్కడున్న మైనారిటీస్కి భయం వేసేస్తుంది ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి. ది కీప్ ఆన్ ష్రింకింగ్ ఆన్ టు సర్టెన్ పాపులేషన్ సైజ్. అదవుతుందా? అయితే ఆడవాళ్ళని బలవంతంగా తీసుకెళ్లి కన్వర్షన్స్ చేసే రోజులు కూడా ఉన్నాయి ఈరోజు బంగ్లాదేశ్లో. ఈ విధంగా కన్వర్షన్స్ చేస్తూ పాపులేషన్గా ముస్లిమ్స్ అన్న తర్వాత అక్కడ ఇస్లాం ఉంది అంటే పాపులేషన్ ఏ విధంగా పెరుగుతుందో మీకు తెలుసు. సో డెమోగ్రఫిక్స్ కూడా చాలా చేంజ్ అయినాయి పాపులేషన్ వైజ్ చూసుకున్నా. సో ఈ విధంగా ఇస్లాం అనేది బాగా పెరుగుతూ వచ్చింది. టుడే బంగ్లాదేశ్, ఈ రోజు బంగ్లాదేశ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, అక్కడ హిందూస్ పరిస్థితి ఏంటి, కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అయితే ఈరోజు బంగ్లాదేశ్లో చాలా వరకు కూడా ఎకనామికల్ డిస్పారిటీ అనేది వచ్చింది. ఎకనామికల్గా చాలా స్ట్రింక్ అయిపోతుంది నేషన్.
అదవుతుందా? ఎందుకంటే పాపులేషన్ వైజ్ చూసుకుంటే పర్ స్క్వేర్ ఫీట్ చాలా పాపులేషన్ అనేది పెరిగిపోతుంది అనమాట. కంట్రీ ల్యాండ్ మాస్ కి అక్కడ ఉన్న పాపులేషన్ కి ప్రపోర్షనేట్ ఫార్మ్ అనేది ఉండదు. ఈ రోజు అక్కడ ఉన్న మైనారిటీ హిందూస్ ని చాలా విధాలుగా వేధిస్తున్నారు. హిందూ అమ్మాయిల్ని రేప్ చేస్తున్నారు, కన్వర్షన్స్ చేస్తున్నారు, రాళ్ళు ఇచ్చుకొని కొడుతున్నారు, గుళ్ళు పగల కొడుతున్నారు. మొన్న రీసెంట్ గా కూడా ఒక కేసు జరిగింది. ఇంకా ఆ కేసు జరిగే లోపు ఎన్నో ఇష్యూస్ కూడా జరిగినాయి. ఇట్లా ఈ రోజు హిందూస్ అనే వాళ్ళు ఉండకూడదు, హిందూస్ అనే వాళ్ళు అంటేనే నచ్చదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు అనమాట. అక్కడ గవర్నమెంట్ కూడా ఏం చేయట్లేదు. మైనారిటీ హిందూస్ కి గవర్నమెంట్ నుంచి కూడా ప్రొటెక్షన్ లేదా అంటే ఎంత సెక్యులర్ కంట్రీగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. మొన్న రీసెంట్ గా దీపుదాస్ కేసు చూస్తే మనం, అతను జస్ట్ ఒక డైలీ వేజ్ వర్కర్ అనమాట. జస్ట్ పని చేసుకోవడానికి ఉన్నాడు అక్కడ. అతను ఏమీ చేయలేదు. ప్రాఫిట్ మహమ్మద్ ఏదో అన్నారు అని చెప్పి ఎలిగేషన్ మాత్రమే, ఎలిగేషన్ వేస్తే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఎంత వరస్ట్ కాకపోతే అండి, పోలీసులు వాళ్ళకి వాళ్ళు తీసుకెళ్ళి ఈ ముస్లిం మాబ్గా అంటగట్టేశారు, అప్పగించేశారు. పోలీసులు తీసుకెళ్ళి అప్పగించారు. వీళ్ళు అక్కడ వీడియోలు తీసుకుంటూ కొట్టి కొట్టి తొక్కి నిలువన నించోబెట్టి చెట్టుకు కట్టేసి కాల్చేశారు. ఒక మనిషిని అంత క్రూరంగా కాల్చేసి వీడియోలు తీసుకుంటున్నారంటే ఒక మనిషి ప్రాణానికి అంత లెక్క లేకుండా ఎలా ఉన్నారు. ఈ రోజు చాలా మంది లెఫ్ట్ సైడ్ ఉండే ఈడియట్స్ ఉంటారన్నమాట. ఒక్కడైనా సరే ఇది తప్పు అని ఖండించి మాట్లాడడం చూడలేదు. కొంతమంది మాట్లాడారు, ఐ అప్రిషియేట్ దెమ్. కానీ చాలా మంది హిపోక్రెట్ నా కొడుకులు ఉంటారు, కానీ దీని గురించి మాట్లాడు. ఓన్లీ దీపుదాస్ కేసేనా అంటే, దీపుదాస్ కేసు అయ్యి ఎన్ని రోజులు అయిందండి? ఒక 10 రోజులు అవుద్దేమో, 15 రోజులు అవుద్దా? ఈ లోపు ఇంకొక 3-4 పైనే చనిపోయారు. హిందూసే. మళ్ళీ అక్కడ హిందూస్ అర్ధనాదాలు పెడుతున్నారు ఏడుస్తూ. కొన్ని వీడియోస్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మా ఇల్లులు తగలబెట్టేస్తున్నారు, మా ఇంట్లోకి వచ్చేస్తున్నారు, మమ్మల్ని కొడుతున్నారు, రక్తాలు వచ్చేలా కొడుతున్నారు, మా మగాళ్ళని బతకనివ్వట్లేదు, ఆడవాళ్ళని బతకనివ్వట్లేదు, మా షాపులు ఏదన్నా మేమేమన్నా వ్యాపారం చేసుకుందామంటే, మేము బయట తిరగాలంటే మా వల్ల అవ్వట్లేదు. 71 అటాక్స్ జరిగినాయి, ఆడవాళ్ళ మీద ఎన్నో అత్యాచారాలు జరిగినాయి. 2000 కేసెస్ వచ్చినాయి గత 3 నెలల్లో. చిన్నపిల్లల్ని బలవంతంగా కల్మా చదవమంటున్నారు. ఈ రోజు అంత క్రూరత్వానికి బలవుతున్నారు హిందువులందరూ. బంగ్లాదేశ్ లో ఉన్నవారు ఇల్లులు తగలబెట్టేసి, ఆడవాళ్ళని రేప్ చేసేసి, మనుషుల్ని చంపేసి, కాల్ చేసి, వీడియోలు రికార్డ్ చేసి ఇంటర్నెట్ మొత్తం పెట్టేంత ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత రాడికలైజ్ అయిపోకపోతే, వాళ్ళ బుర్రలో ఎంత ఆ రాడికలైజేషన్ అనేది, ఆ టాక్సిసిటీ అనేది నింపకపోతే, ఆ విషాన్ని నింపకపోతే, ఒక మనిషిని ఎంత ఈజీగా చంపేసి వీడియో రికార్డ్ చేసి ఒక స్వల్ప ఆనందాన్ని పొందొచ్చు అనేది వాళ్ళ మనసుకు వస్తుందండి? చుట్టుపక్కల మొత్తం ప్రతి ఒక్కడు అయ్యో ఇది తప్పు అన్న ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా ఒక్కళ్ళ కనిపించలేదు. ఇది ఈరోజు హిందువుల పరిస్థితి బంగ్లాదేశ్లో. వాట్ కెన్ వీ లెర్న్ ఫ్రమ్ దిస్? ఈరోజు ఎక్కడున్న హిందువులందరూ కూడా దీని నుండి ఏం నేర్చుకోవచ్చు? భారతీయులందరూ కూడా, మెయిన్ హిందువులందరూ కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హిందువులందరూ ఐక్యం అవ్వడం కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎక్కడో బంగ్లాదేశ్లో ఒక హిందువు చచ్చిపోయాడంటే ఏడుస్తున్నావు కదా, ఈరోజు ఇదే భారతదేశంలో ఎందరో మంది దళిత హిందువులు, మన దళిత సోదరులు హిందువులు కులం పేరుతో చంపబడుతుంటే చచ్చిపోతున్నారు. అక్కడెక్కడో బంగ్లాదేశ్లో హిందూ చచ్చిపోతే నీకు బాధేసిందే, మరి ఇదే భారతదేశంలో నీ తోటి దళిత హిందువుల్ని నీ తోటి హిందువులే చంపేస్తుంటే నువ్వు ప్రశ్నించావా? తొక్కి నారదీసావా నా కొడుకుల్ని? ఎందుకంటే నేను ఇప్పుడు అంటే చాలామంది కోపాలు వచ్చేస్తాయి. ఏమన్నా ఒక విషయం అడుగుతాను, సూటిగా అడుగుతాను, చెప్పండి. ఈరోజు ఎంతమంది కుల వివక్షతో కొట్టుకొని చావట్లేదండి? కులం అనే భావంతో కొట్టుకొని చావట్లేదండి? నేను ఒకటే చెప్తా, మీకు కోపం వచ్చినా పర్లేదు, మీకు కోపం వచ్చినా పర్వాలేదు, నేను ఒక్కటే చెప్తా. ఈరోజు నీ కూతురు ఒకరిని ప్రేమించిందంటే, ఒక పెళ్లి చేయాలంటే, నీ కొడుకు ఒకరితో స్నేహం చేశాడంటే, వాడిదే కులం ఏంటి, వాడిది ఏ కులం అని నువ్వు ఎప్పుడైతే అడగడం మానేస్తావో అప్పుడే నువ్వు అసలైన హిందూ. అప్పుడే బంగ్లాదేశ్లో చనిపోతున్న ఒక హిందూ గురించి నీకు బాధపడే హక్కు అనేది ఉంటుంది. లేదంటే నో, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ హిందూ, నీకు బాధపడే హక్కు కూడా లేదు. ఎందుకంటే ఎక్కడున్న హిందువునే నువ్వు కులం పేరుతో ఒక హిందువులా చూడట్లే. వాడిదే కులం, వీడిదే కులం, నా కూతురికి ఇచ్చి ఈ కులం వండి పెళ్లి చేయాలా, ఆ కులం వండి పెళ్లి చేయాలా అని అడుగుతున్నావు. మరి అక్కడ హిందువుని ఏం చూస్తావురా నువ్వు? అక్కడ హిందూ గురించి ఏం బాధపడతావు? నేను కోపంగా మాట్లాడుతున్నానని మీరు కోపపడకండి. ఎందుకంటున్నానంటే నాకు ఎక్కడ బాధ వస్తుందంటే, మన హిందువుల్లోనే ఐక్యత లేకపోతే ఉండే కొద్దీ ఇంకా 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 ఇట్లాంటి అరాచకాలు చూడాల్సి వస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఉన్న గుడులను కూల్చేస్తున్నారు, కన్వర్షన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతున్నాయి. లవ్ జిహాద్ అని మొన్న ఒక చంగూరు బాబా అనే నా కొడుకు దొరికాడు. ఎన్నో కోట్ల ఫండింగ్ వచ్చింది అడిగి, 3000 మంది ఆడపిల్లల్ని కన్వర్ట్ చేశాడంట. ఇదంతా ఎవరు ఫెయిల్యూర్ అండి చెప్పండి? ముందు మన ఇల్లు చక్కగా ఉంటే ఇవన్నీ వస్తాయో చెప్పండి?
మనం ఐక్యంగా లేకపోవడం వల్లే కదా. అలానే మనల్ని నిందిస్తున్నానంటే ఎస్ నిందిస్తున్నా, మనం మారాలి అని చెప్తున్నా. వన్ హిందూ ఫిలాసఫీని మైండ్లో పెట్టుకోండి. హిందువులందరూ ఎంత యునైట్ అయ్యి ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం ఎలాంటి అట్రాసిటీస్ అన్నిటినీ కూడా అంత స్ట్రాంగ్గా ట్యాకిల్ చేయగలం. గవర్నమెంట్ ఎంత బేగా యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకొస్తే అంత బెస్ట్ నా ఒపీనియన్. ఎందుకంటే ఈ యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకొస్తే కన్వర్జన్ మాఫియాని ఫస్ట్ అంటగట్టాలి. ఈ మిషన్ జోషువా ఏదైతే ఉందో, మిషన్ జోషువా గురించి మళ్ళీ మాట్లాడితే ఇంకొక వీడియో చేస్తాను నేను. నెక్స్ట్ ఈ లవ్ జిహాద్ కేసెస్ ఇట్లాంటివన్నిటిని కూడా అరికట్టాలి. ఫోర్స్ఫుల్ కాకపోయినా ఎన్నో విధాలుగా మ్యానిపులేటివ్ కన్వర్షన్స్ కూడా జరుగుతున్నాయి, వాటిని ఆపేయాలి. అదవుతుందా? ఈ మ్యానిపులేటివ్ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో క్రిస్టియానిటీ అండర్లో జరుగుతున్నాయో అవి జరగకూడదు. ఒకడు వచ్చి వాడి మెసేజ్ చెప్పుకున్నాడు అనుకో, మా దేవుడి గురించి నమ్మండి అమ్మా, మా దేవుడిని చేసుకోండి అన్నాం కరెక్ట్. కానీ వాళ్ళ దేవుళ్ళు కాదు, మా దేవుడే దేవుడు అని చెప్పేవాడు నిజమైన క్రిస్టియన్ ఎప్పుడు కాదు. అలాంటి నా కొడుకుని తాట తీయాలి. ఆడపిల్లల్ని లవ్ జిహాద్ అనే పేరుతో ట్రాప్ చేసి కన్వర్షన్స్ చేయించే వాళ్ళు దట్ ఈస్ ఆల్సో నాట్ ఎట్ ఆల్. సో ఇలాంటి వాళ్ళ కోసం యాంటీ కన్వర్షన్ బిల్ తెచ్చి కింద కూర్చోబెట్టి మక్కలు ఎరగదనితే గవర్నమెంట్ అది ఎప్పుడు చేస్తుందో మనకు తెలియదు. వాళ్ళు చేస్తా ఉన్నారు ఏమో మనకు తెలియదు. ఇది చేయాలి. నా ఒపీనియన్ అయితే సింపుల్, మన హిందువులందరం ఐక్యంగా ఉండాలి. ఫస్ట్ యూత్లో ఎంతవరకు అయితే అంతవరకు అవేర్నెస్ అనేది తీసుకురావాలి హిందువులందరూ కూడా. అదవుతుందా? నెక్స్ట్ మనం ఎందుకని కన్వర్షన్ చేయకూడదు? కన్వర్షన్ అంటే వాళ్ళలా మ్యానిపులేటివ్ కన్వర్షన్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ కాదు, కల్చరల్ కన్వర్షన్, కల్చరల్ అవేర్నెస్, కల్చరల్ రివిజన్. అదవుతుందా? నా ఒపీనియన్ ఇది. ఇప్పుడు వాళ్ళే ఇంత పాపులేషన్ ఉన్న వాళ్ళే అంత అలా వ్యాపించేలా కన్వర్షన్స్ చేయగలిగితే 80 కోట్ల మంది ఉన్న హిందువులు 1 గంట రోజుకి నా ధర్మం అని కూర్చుంటే మన కల్చర్ రివిజన్ వెంటనే చేయొచ్చు. రివిజన్ అంటే ఏంటి? రివైజ్ చేయడం మళ్ళీ. ఎందుకంటే ఎన్నో మర్చిపోతున్న దేవాలయాలు ఉన్నాయి, ఎన్నో మర్చిపోతున్న కల్చరల్ స్టోరీస్ ఉన్నాయి, హిస్టారికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చి ఒక్కొక్క ఇంట్లోంచి ఒక్కొక్క కంటెంట్ క్రియేటర్ బయటికి రావచ్చు. హిందూయిజంని పట్టుకొని లేదా సనాతన ధర్మాన్ని పట్టుకొని వాడు బయటకు వచ్చి ప్రీచ్ చేస్తే నెక్స్ట్ 4-5 జనరేషన్స్కైనా మెసేజ్ వెళ్తుంది. అదవుతుందా? ఈ మోడర్న్ వరల్డ్లో ఇలా హిందువుల గురించి మాట్లాడే వాళ్ళు తక్కువైపోయారు. అదేదో ఒక ఫీలింగ్ అన్నట్టు, అదేదో ఒక ఫోబియా అన్నట్టు చూస్తున్నారు సనాతన ధర్మం అంటే. అదవుతుందా? ఏదో వేరే క్రిస్టియానిటీ, ఇస్లాం అంటే మోడర్న్ రిలీజియన్స్ అన్నట్టు చూస్తున్నారు. మన ధర్మంలో ఉన్నంత ఎసెన్స్ వేరే కంపేర్ కూడా చేయను, అది వేస్ట్ అనుకోండి, వేరే ఎక్కడా లేదు. అలానే వాళ్ళు వాటిని రెస్పెక్ట్ చేయనంటే ఐ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజియన్. కానీ నా ధర్మం నాకు గొప్ప ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. వాటిని కంపేర్ చేయట్లే, కానీ నా ధర్మంలో ఉన్న గొప్పతనం దేంట్లో లేదు అనేది నేను చెప్పుకుంటా. కానీ నాదే పాటించు అని నేను వేరే వాళ్ళ కన్వర్ట్ చేయను. ఖురాన్ ఒక బైబిల్ పట్టుకునే వాళ్ళు అంత చేస్తే నీ దగ్గర వేదాలు ఉన్నాయి, ఉపనిషత్స్ ఉన్నాయి, ఎన్నో హిస్టారికల్ టెక్స్ట్స్ ఉన్నాయి, ఎన్నో బుక్స్ ఉన్నాయి, చెప్పుకోవాలంటే ఎన్నో కథలు ఉన్నాయి. ఇంత చరిత్రను దాచుకొని మనం ఎన్ని చేస్తున్నామండి? ఇది నా ఒపీనియన్. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్తో ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జై హింద్, జై భారత్, జై మాతా కాళీ, జై శ్రీరామ్.